ప్రభునందు మిక్కిలి ప్రియమైన కృపా సందేశ ప్రేక్షకులకు ఘనమైన యేసు ప్రభు నామమున మీకు శుభములు తెలియజేస్తున్నాం. ప్రతి వారం ఈ కార్యక్రమం ద్వారా మిమ్మల్ని కలుసుకున్నటకు, మీ గురించి ప్రార్థనలు చేయుటకు ప్రభు మాకు అనుగ్రహించిన కృపను బట్టి దేవునికి వందనములు తెలియజేస్తున్నాం. ఇప్పుడు అపోస్తలులు రెవరెండ్ డాక్టర్ ఎం శామ్యూల్ గారు దైవ వర్తమానమును అందించెదరు. వీరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులుగా, ఇంజనీర్గా, గెజిట్ ఆఫీసర్గా పనిచేస్తూ ప్రభు పిలుపు మేరకు రాజీనామా చేసి ప్రభు సేవలో కొనసాగుతున్నారు. ప్రభువు వీరికి కృపావరములు అనుగ్రహించి దేశ విదేశాలలో గొప్ప ఉద్యోగ ప్రసంగికులుగా వాడుకొడుతున్నారు. ఇప్పుడు దైవజనులు దేవుని వర్తమానం అందించెదరు. ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని బిడ్డలైన మీకందరికీ మన ప్రభువును, రక్షకుడును, విమోచకుడును, ఆశీర్వాదములకు కర్త అయినటువంటి మన యేసయ్య శ్రేష్టమైన నామములో కూడి వచ్చిన మీకందరికి శుభములు, అందరికి శుభాభి వందనాలండి. వాక్యంలోకి వెళ్లే ముందు ఒక చిన్న ప్రశ్న నేను మీకు వెయ్యాలి అని ఆశపడుతున్నాను. మీరు అంటే నీవంటే ఎవరికైనా ఇష్టం ఉందా? నా ప్రశ్న అది. నువ్వంటే ఎవరికైనా ఇష్టమా? నువ్వంటే ఎవరికైనా ఇష్టం ఉందా? నీవు ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా నీవంటే నా దేవునికి ఇష్టం. చేతుల దేవునికి స్తోత్రాలు చెప్పండి. ఎవరు నిన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా, ఎవరు నిన్ను ఆదరించినా ఆదరించకపోయినా, ఎవరు నీ ఎడల జాలి చూపించినా చూపించకపోయినా నిన్ను ప్రేమించే దేవుడు నీకు ఉన్నాడు. చేతుల దేవునికి స్తోత్రాలు చెప్పండి. నమ్మిన వారు గట్టిగా దేవునికి స్తోత్రం చేద్దాం. ఈరోజు ఒకవేళ నీవు దేవునికి ఇష్టముగా లేవేమో, దేవుడు నిన్ను ప్రేమించటం లేదేమో, ఒకవేళ దేవునికి దూరం అయిపోతున్నావేమో, దేవుడు నిన్ను ప్రేమించాలంటే, దేవునికి నువ్వు ఇష్టమైన బిడ్డగా ఉండాలంటే ఏం చేయాలి అన్నది కొన్ని విషయాలు మీతో నేను మాట్లాడాలనుకుంటున్నా. నేటి వాక్య ధ్యానము కొరకు బైబిల్ గ్రంథములో నుండి మార్కు సువార్త 3వ అధ్యాయం 13వ వచనాన్ని మనము చదువుకుందాం. ఆయన కొండ ఎక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన యొద్దకు వచ్చిరి. చాలండి మాట అందరూ నాతో చెప్పండి. ఆయన కొండెక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన యొద్దకు వచ్చిరి. మళ్ళీ చెప్తాం. నా వైపు చూడండి, అందరిలో చూసి చెప్పండి. ఆయన ఎవరైనా మన ప్రభువు ఆయన కొండెక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన యొద్దకు వచ్చిరి. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా పరమ తండ్రి, ఈ ఉదయ కాలమందు మరలా మరొక్కసారి నీ కృపాశన మీదకు చేరి ఉన్నాం. ఇంతవరకు మా ప్రియులు నీ బిడ్డలు నీ నామమును అనేక రీతులుగా మహిమపరిచారు. ఈ సమయమందు అల్పుడను, దీనుడను, ఎన్నిక లేని వాడను, నీ పాత ధూళి వంటి వాడనైన నేను నీ పవిత్రమైన లేఖన భాగాన్ని చేతబట్టుకుని నిలిచి ఉంటుండగా, ఈ చదవబడిన లేఖన భాగములో నుండి మాతో మాట్లాడుమని మాట్లాడుటకు సిద్ధముగా ఉన్న మన యేసయ్య శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, ఈరోజు ఒక అమూల్యమైన సందేశం, ఒక అద్భుతకరమైన మాట నేను మీతో పంచుకోవాలని నేను ఆశపడుచున్నా. యేసు ప్రభుల వారు శరీరధారిగా లోకములో ఉండేటప్పుడు జరిగిన ఒక సంఘటన నేను మీకు జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతున్నా. చేతుల దేవునికి స్తోత్రాలు చెప్పండి. ప్రియులారా,
ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు శరీరధారిగా లోకములో ఉండేటప్పుడు ఒక చక్కని సంఘటన జరిగిందండి. ఒక రోజున యేసు ప్రభుల వారు ఆయన ఆ కపెర్నహూము పట్టణమంతా తిరిగి ఆ కొండ దగ్గరకు వచ్చాడు. తాబోరు అనేటువంటి కొండ దగ్గరకు వచ్చాడు యేసయ్య. జాగ్రత్తగా వినండి. ఆ కొండ దగ్గరకు వచ్చినప్పుడు చాలా జనసమూహం వచ్చారు. నేను అనుకుంటాను 120 మంది పైగా ఉన్నారు జనం అక్కడండి. ఎంతమంది అండి? 120 మంది పైగా అనేక మంది ప్రజలు అక్కడ ఉంటే ఆయన కొండ మీదకి వెళ్ళాడు అట. వీళ్ళందరూ వదిలేసి ఎక్కడికి వెళ్ళాడు? అందరూ చెప్పాలి. కొండ మీదకి వెళ్ళి తనకి ఇష్టమైన వారిని పిలిచాడు. వీళ్ళందరినీ రమ్మాలే పైకి. ఎవరిని పిలిచాడు? ఎవరిని పిలిచాడు? ఆయనకి ఇష్టమైన వారిని ఆ జన సమూహంలో ఉన్న ఆ 120 మంది ప్రజలలో ఆయనకి ఇష్టమైన వారిని కొండ మీదకి పిలిచాడు. వాళ్ళు 12 మందిని పిలిచాడు ఆయన అక్కడికి. ఎంతమందినండి? ఆ 12 మంది ఎవరు అని అంటే మీరు 16వ వచనం నుండి 19వ వచనం వరకు ఇంటికి వెళ్ళి చదువుకుంటే అక్కడ 12 మందిని పిలిచాడు. ఈ 12 మంది అంటే నా ప్రభువుకి చాలా ఇష్టం. వచ్చినోడు చాలా మంది ఉన్నారు. 120 మంది సభ్యులు అక్కడ ఉన్నారు. కానీ నా దేవునికి ఇష్టమైన వాళ్ళు 12 మంది మాత్రమే. చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెప్పండి. ఈ వాక్యం ఆలకిస్తున్న నీవు, ఈ ఉదయకాలము ఈ పరిశుద్ధ దేవాలయములో వాక్యం వినడానికి వచ్చిన నీవంటే నా యేసుకి ఇష్టమైన దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడా? దేవుడు నిన్ను కావాలని కోరుకుంటున్నాడా? 120 మంది ఉన్నారు. నన్ను పిలుస్తాడంటే ఆయన అందరినీ పిలవలే. ఎవరిని పిలిచాడు? ఆయనకు ఇష్టమైన ప్రజలు. దేవుని బిడ్డ, ఈరోజు దేవుని ఆశీర్వాదం పొందాలి అంటే, దేవుని ద్వారా మేలు పొందాలి అంటే, ఆయన నీ జీవితంలో కార్యము చేయాలంటే నువ్వు దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఉండాలి. సాధారణంగా మనకి కొందరంటే ఇష్టం ఉంటుంది, కొందరంటే కష్టం ఉంటుంది. కొన్ని ముఖాలు చూస్తే కష్టంగా ఉంటుంది, కొన్ని ముఖాలు చూస్తే ఇష్టంగా ఉంటుంది. మీకు కూడా కొన్ని ముఖాలు చూస్తే ఇష్టంగా ఉంటాయి, కొన్ని ముఖాలు చూస్తే కష్టంగా ఉంటాయి. చేతుల దేవునికి స్తోత్రాలు చెప్పండి. మరి మనము దేవుడి సన్నిధిలో మన ప్రభువుకి, మన రక్షకుడికి, మన విమోచకుడికి ప్రేమించేవారుగా నీవు ఉండాలంటే ఏం చేయాలి? దేవుని బిడ్డలారా, మన జీవితాలలో మనము చేయవలసింది ఏమిటంటే, దేవుడు అటండి తనకి ఇష్టమైన పని చేస్తాడండి. అయిష్టమైంది చేయడు, కష్టమైంది చేయడు. చూడండి, యోబు అంటాడు, యోబు గ్రంథంలో 23వ అధ్యాయము 13వ వచనములో చక్కని మాటను యోబు అంటాడు. చూడండి, యోబు గ్రంథం. అయితే ఆయన ఏక మనస్సు గలవాడు. ఆయన ఏక మనస్సు గలవాడు. ఆయనను మార్చగలవాడెవడు? ఆయనను మార్చగలిగిన వాడెవడు? ఆయన తనకిష్టమైనది ఏదో అదే చేస్తాడంతే. ఇలా చూడండి అమ్మా, మీరు అడిగింది అల్లా చేసేస్తాడు అనుకోకండి. నువ్వు కోరుకునేది అల్లా దేవుడు ఇచ్చేస్తాడు అనుకోకండి. దేవుడు అంటాడు, యోబు అంటాడు, ఆయనకి ఇష్టమైనదే దేవుడు చేస్తాడు. అందుకే మనం ప్రార్థన చేసేటప్పుడు ఇలా చూడండి, ప్రభువా నీకు ఇష్టమైతే మా మగబిడ్డని ఈయన అని అడగాలండి. మగబిడ్డనిచ్చేయి, దేవుడిచ్చేస్తాడు. ఇచ్చుగాక స్వచ్చుగాక. ఏంటండి కాకలో దాఖలోనే బైబిల్ ఏం చెప్తుంది అక్కడ? ఆయనకి ఇష్టమైన పని దేవుడు చేస్తాడు. ప్రభువుని అడగాలి మనం. అయ్యా నీకు ఇష్టమైతే ఓ మగబిడ్డను దయచేయి. అయ్యా నీకు ఇష్టమైతే ఓ మంచి కుర్రోడితో పెళ్లి చెయ్యి. ఎవరితో కాదు? తాగుబోతుడితో కాదు, పరికమాలుడితో కాదు, గాలికి తిరిగేవాడితో కాదు. ఎవరితోటి? కుర్రోళ్ళు చెప్పండి రా, దేవాది చిత్తం అయితే ఓ గుణవంతురాలైన భార్య నాకు దయచే ప్రభువా అని ప్రభుని అడగాలి. యస్సు ప్రభులు వారండి, ఆయన
యెరూషలేము నుండి యెరికోకి వెళ్తున్నాడు. అక్కడ రోజు ఆ యెరికో మార్గంలోకి వెళ్తుంటే నాతోటి వచ్చిన వాళ్ళు చూశారు. యెరికో నుండి యెరూషలేముకు వస్తుంటే అక్కడ కుష్ఠరోగుల కాలనీ ఉంటుంది. యూదులు కుష్ఠరోగుల కాలనీలో ఉండనివ్వరండి, ఇళ్ళకి రానివ్వరండి, వాళ్ళని ఊరు వెలుపల పెడతారు. ఆయన కూడా తీసుకెళ్ళిన కొంతమంది ఉన్నారు. నాగేశ్వరరావు గారు, సరోజనమ్మ గారు, వెంకటలక్ష్మి గారు, వీళ్ళంతా నాతో యెరూషలేము వచ్చారు. ఆ కుష్ఠరోగుల కాలనీ చూపించాను. అదిగో ఆ ప్రాంతం ఉంది, అందరు కుష్ఠరోగులే అక్కడ. యేసు ప్రభువులు వారు అక్కడి నుంచి వస్తుంటేనండి, చూడండి మత్తయి సువార్త 8వ అధ్యాయము 1వ వచనంలో ఆయన కొండ మీద నుండి ఆయన ఆ కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహములు ఆయనను వెంబడించిరి. ఇదిగో కుష్ఠరోగి వచ్చి, ఎవడొచ్చాడు? కుష్ఠరోగి. ఇదిగో కుష్ఠరోగి ఒకడు వచ్చి ఆయనకు మ్రొక్కి ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు అన్నారు. చేతులు దేవునికి స్తోత్రాలు చెప్పండి. ఆ కుష్ఠరోగి ప్రభు దగ్గరికి వచ్చి అంటున్నాడు, అయ్యా నేనంటే నీకు ఇష్టం అయితే. నువ్వు ఎప్పుడైనా ప్రార్థన చేసావా? పొద్దున్న గుళ్ళోకి వచ్చావు, మోకరించావు, ప్రార్థన చేస్తున్నావు, నీకు ఇష్టమైతే నన్ను బాగు చేయి అన్నావా? నన్ను బాగు చేయి, నన్ను బాగు చేయి, నన్ను దీవించు, నన్ను ఆస్వాదించు, నాకు అది చేయి, ఇది చెయ్యి. తెగ ఏడుస్తున్నావే, అసలు చేయవలసిన పద్ధతిలో చేస్తున్నావా? ఆ కుష్ఠరోగి వచ్చాడు, ఆయన దగ్గరకు వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చెయ్యి. ప్రభు అని అడగాలి. నీకు ఇష్టమైన బిడ్డగా నేను ఉండాలి. ప్రభు అన్నాడు, నాకు ఇష్టమే, నాకు ఇష్టమే. వాడు కుష్ఠరోగి అయినా, వాడు వ్యభిచారైనా, వాడు దొంగ అయినా, వాడు దుర్మార్గుడైనా, నువ్వెంత ఘోర పాపాత్ముడు అయినా, పాపమైన కుష్టి, వీడికి శరీర కుష్టి ఉంది. కానీ ఈ లోకంలో, ప్రజల్లో, సంఘాల్లో, విశ్వాసుల జీవితాల్లో చూస్తే పాపమైన కుష్ఠరోగం. ప్రభు అంటున్నాడు, నీవంటే నాకు ఇష్టమే, శుద్ధుడు కమ్మా, బాగుపడా అని ప్రభు చెప్పగానే ఆ కుష్ఠరోగము వాడు విడిచిపెట్టి వాడు బాగుపడినంది. చేతుల దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. దేవుని బిడ్డ, నువ్వు బాగుపడ్డావా? బాగుపడాలని ఆశ ఉందా? మనం బాగుపడుతుంటే ఇతరులు వారవలేరండి. వినపడుతుందా? నీ తోటికోళ్ళే వారవలేదు, నీ తోడల్లుడు వారవలేడు, నీ అన్నదమ్ములు వారవలేరు, నీ అక్క చెల్లెలు వారవలేరు. నువ్వు బాగుపడితే చూడలేరండి. కానీ నా యేసయ్య అంటున్నాడు, నువ్వు బాగుపడడం నా దేవునికి ఇష్టం. చేతుల దేవునికి స్తోత్రాలు చెప్పండి. అందరు గట్టిగా దేవునికి స్తోత్రం చేద్దాం. దేవుని బిడ్డలారా, మనము దీవించబడాలని దేవుడు కోరుతున్నాడు. కుష్ఠరోగిని అంటాడు, నువ్వంటే నాకు ఇష్టమేరా, నువ్వు శుద్ధుడు కమ్ము అని చెప్పగానే వాడి కుష్ఠరోగం అంతా పోయి పసిపిల్ల దేహం అయిపోయింది. చేతులైతే గట్టిగా దేవునికి స్తోత్రాలు చెప్పండి. దైవ సన్నిధిలో కూడి ఉన్న దేవుని బిడ్డ, ఈ రోజులో బాగుపడాలి అంటే దేవునికి ఇష్టమైన బిడ్డగా మనం ఉండాలి. దేవుడు ఎవరిని ప్రేమిస్తారు తెలుసా? మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనంలో, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. నీలో ఏముండాలి? హృదయ శుద్ధి ఉంటే దేవుడు నిన్ను ప్రేమిస్తాడమ్మా. చాలా మంది జీవితాల్లో యథార్థత లేదండి, దైవ భక్తి లేదండి, పరిశుద్ధత లేదు. పైకి భక్తి పరులు నటిస్తున్నారు. పోయిన ఆదివారం చెప్పాను, పరిసయ్యుడు ప్రార్థించాడు, కానీ ఆ ప్రార్థన దేవుడు ఆలకించిన 7 అనుభవాలు చెప్పాను. 7 రకాలైన దోషాలు ఎత్తుకుని అది గుళ్ళోకి వచ్చి ప్రార్థన చేసేస్తున్నాడు. దేవుడు అంగీకరిస్తాడా? అందుకని పౌలు అంటాడు, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక చూడండి, చక్కని మాటను చూస్తాం. 5వ అధ్యాయము 8వ వచనములో పౌలు చక్కని మాట ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి, మీరు ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము. కావున దేహమందున్నను, ఇలా చూడండి, కావున దేహమందున్నను, దేహమును విడిచినను ఆయనకి ఇష్టలమై ఉండవలెనని. ఎవరికి? దేవునికి. ఎవరికి ఇష్టలై ఉండాలి? దేవునికి. దేహముతో ఉన్నా ఈ దేహాన్ని విడిచిపెట్టినా కూడా ఎవరికి ఇష్టలుగా ఉండాలి? దేవుని బిడ్డలై మనం గమనించాలి.
చాలామంది అండి ఇలా చూడండి, భార్యల్ని బాగా ప్రేమిస్తారు. ఎంతవరకు ప్రేమిస్తారు చెప్పనా? బతికున్నంత కాలమే. ఈ మధ్య ఓ భార్య భర్తలు యెరూషలేము వచ్చారండి. యెరూషలేము వస్తే భార్య చచ్చిపోయింది అక్కడ. యెరూషలేములో పాప అమ్మాయికి గుండెపోటు చచ్చిపోయింది. అక్కడ గవర్నమెంట్ అంటుంది, ఇక్కడ సమాధి చేసామంటే చేసేస్తాం, ₹1,00,000 అవుద్ది ఖర్చు. ఒకవేళ ఇండియాకి తీసుకెళ్ళాలంటే 10 లక్షలు అవుద్ది విమానంలో బాడీ తీసుకెళ్ళడానికంటే. ఆడేమన్నాడు తెలుసా? 10 లక్షలైనా ఇండియాకి తీసుకెళ్ళిపోతానన్నాడు. ఎందుకయ్యా చచ్చిపోయిన శవాన్ని ఎందుకు తీసుకెళ్తావంటే అంటాడు, అయ్యా నేను 10 రోజులు పడి తిరుగుతున్నాను, అందరూ చెప్తున్నారు చచ్చిపోయినాడు 3 రోజులు గుర్తున్నాడంట. ఎన్నో రోజులే యేసుప్రభు చచ్చిపోయి 3 రోజులు లేచాడంట. మా ఇవిగారు తీసుకెళ్తే బేతని గారు 4 రోజులు లేచాడంట. ఒకవేళ మా భార్య ₹1,00,000 ఇక్కడ కప్పెడితే ఏ 3 రోజులు 4 రోజులు లేచిపోతామో అందుకు ఇండియా తీసుకుపోతామా? అర్థమైందా పిచ్చిపోక? అంటే బతకడం వాడికి ఇష్టం లేదనమాట. 10 లక్షలైనా పర్లేదండి అయ్యారు, మా దేశానికి తీసుకుపోతాను, ఇక్కడికి పెట్టాను అనుకో లింక్స్ మీద ఇలా కూడా వచ్చేద్దా అంటున్నాడు. అంటే దేవుని బిడ్డలారు, ఇదంటే ప్రేమ. వాక్యం చెప్తోంది, మనము దేహముతో ఉన్నను దేహములో లేకపోయినా ఎవరికి? దేవునికి ఇష్టలుగా ఉండాలండి. మనుషులు కాదు ఇష్టం. మనుషులు ప్రేమిస్తారు, ద్వేషిస్తారు. కొన్నాళ్ళు దేవుడు అంటారు, తర్వాత దెయ్యం అంటారు. కొంతమంది అంటారు మా ఆయన దేవుడిని అంటారు. ఇప్పుడేమంటారు తెలుసా? ఈ పనికి మనలోడు అంటున్నారు. జాగ్రత్త సుమా. మనుష్యుని ప్రేమ కాదు మనకు కావాల్సింది. దేవుని బిడ్డలమైనటువంటి మనము మన జీవితాలలో బ్రతుకులలో మనము చచ్చినా బ్రతికినా దేవునికి ఇష్టలుగా ఉండటం నేర్చుకోవాలి. చేతుల దేవునికి స్తోత్రాలు చెప్పండి. ఇష్టలుగా ఉండాలంటే ఏం చేయాలి? నువ్వు దేవునికి ఇష్టమైన బిడ్డగా ఉండాలి అంటే, దేవుడు నీ జీవితంలో కార్యము చేయాలి అంటే ఏం చేస్తే నువ్వు దేవునికి ఇష్టమైన బిడ్డగా ఉంటావు? 2-3 మాటలు చెప్తాను మీకు. నేను ఇప్పుడు వరకు ఉపోద్ఘాతం అయ్యింది, ఇప్పుడు వాక్యంలోకి వెళ్దాం. చేతుల దేవునికి స్తోత్రాలు చెప్పండి. సామెతల గ్రంథం 11వ అధ్యాయము 20వ వచనం చదువుకుందాం. మూర్ఖ చిత్తము మూర్ఖ చిత్తులు యెహోవాకు హేయులు యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకిష్టులు. చేతుల దేవునికి స్తోత్రాలు చెప్పండి. దేవుని బిడ్డలారా బాగా వినండి. మీరు దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఉండాలంటే మీలో ఏముండాలి? యథార్థత ఉండాలి. సంసారంలో యథార్థత ఉండాలి. నీ ఉద్యోగంలో యథార్థత ఉండాలి. దేవుని సేవలో యథార్థంగా ఉండాలి. నీ వ్యాపారంలో యథార్థత ఉండాలి. పరమార్థ జ్ఞాని అయిన సొలొమోను అంటాడు, యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకు ఇష్టలు. నువ్వు యథార్థంగా జీవిస్తున్నావా? నీ సంసారం యథార్థంగా ఉందా? నీ వ్యాపారం యథార్థంగా ఉందా? నీ జీవితంలో యథార్థంగా బ్రతుకుతున్నావా? చాలా మంది జీవితంలో యథార్థత లేదండి. దేవుని బిడ్డలారా, మీరు గమనించవలసిన మా విషయం ఏంటంటే, యోబు అంటాడు, యోబు గ్రంథం 33వ అధ్యాయము 3వ వచనం చూడండి. యోబు గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనం. మాటలు నా హృదయ యథార్థతను తెలుపుచున్నవి. నా మాటలు నా హృదయ యథార్థతను తెలుపుచున్నవి. ఇలా చూడండి, నీ మాటలు అటండి నీలో యథార్థత ఉందో లేదో తెలుస్తుంది. మాటలు బట్టి, నీ ప్రవర్తన బట్టి. భక్తుడైన యోబు అంటాడు, నా మాటలు నా హృదయం యొక్క యథార్థతను తెలుపుతాయి. నీ మాటలు నీలో యథార్థత ఉందా? నీలో పరిశుద్ధత ఉందా? నీలో పవిత్రత ఉందా? నీ మాటలు దేవుడానికి ఇస్తున్నా? అది ప్రజలకు మేలుకరంగా ఉంటుందా లేదా అని నీ మాటలు బట్టి నువ్వు యథార్థవంతుడువో కాదో చెప్పొచ్చు. యోబు చక్కని మాట చెప్తాడు, నా నోటి మాటలు నా యథార్థతను తెలియజేస్తాయి. చేతుల దేవునికి స్తోత్రాలు చెప్పండి. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 8వ వచనంలో చూడండి, చక్కని మాటను మనం చూస్తాం. భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు. యెహోవా ఇష్టపడడు యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. చేతుల దేవునికి స్తోత్రాలు చెప్పండి. ఎవరి ప్రార్థన దేవుడి ఇష్టండి చెప్పాలి. యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఇష్టం.
నీ ప్రార్థన దేవుడు వినడం లేదంటే, నీ ప్రార్థనకు ప్రతిఫలం రావటం లేదంటే నీలో యథార్థత లేదని వాక్యం సెలవిస్తుందండి. యథార్థవంతుల ప్రార్థన ఆయన ఆలకిస్తాడండి. ఒకవేళ నేను బోధిస్తున్న నాలో యథార్థత లేకపోతే నా ప్రార్థన కూడా దేవుడు ఆలకించుడండి. ఏదో తెల్ల బట్టలు వేసుకొచ్చేసి మైక్ కట్టేసుకుని వీడియో ముందు నిలబడి ప్రసంగాలు చేస్తే దేవుడు ఏంటండి? ఎవరి ప్రార్థన ఏంటాడు? యథార్థవంతుల ప్రార్థన. నేను కొన్ని దేశాలు తిరిగి 53 దేశాలు తిరిగాను. ఈ నెలాఖరులో 54వ దేశం వెళ్తున్నాను. ఎన్ని దేశాలు తిరిగి వచ్చి ఎన్ని లక్షల మందికి సువార్తను ప్రకటించినా నాలో యథార్థత లేకపోతే నా ప్రార్థన దేవుడు ఆలకించడు. దేవుని బిడ్డలమైన గమనించాలి. దేవుని ఆశీర్వాదం దిగి రావాలంటే, నీలో బలహీనతలు పోవాలంటే, నీ సమస్యలు తీరాలంటే, నీ జీవితంలో ఒక అద్భుత కార్యం నీవు చూడాలి అంటే దేవుని బిడ్డలైన నీవు నీ జీవితంలో హృదయములు ఏముండాలి? యథార్థత ఉండాలి. రాజు అయిన దావీదు అంటాడు చూడండి, మొదటి దినవృత్తాంతముల గ్రంథములో చక్కని మాటను చూస్తాం. మొదటి దినవృత్తాంతముల గ్రంథం త్వరగా తీయాలి. 29వ అధ్యాయం. దినవృత్తాంతములు మొదటి గ్రంథం 29వ అధ్యాయములకు వెళ్దాం. చూడండి 17వ వచనం. నా దేవా, నా దేవా, నీవు హృదయ పరిశోధన చేయి, హృదయమును పరిశోధన చేయించు, యథార్థవంతులయందు ఇష్టపరుచున్నావని నేను ఎరుగుదును. ఏంటండి ఏమంటున్నారు? నేనైతే యథార్థ హృదయము గలవాడనై మనపూర్వకముగా ఇచ్చి ఉన్నాను. చేతుల దేవునికి స్తోత్రాలు చెప్పండి. దావీదు అంటాడు, ఎలా చూడండి అమ్మా. దావీదు సొలొమోనుకి ఒక బాధ్యత అప్పగించాడు. నా కుమారుడు సొలొమోనా, దేవుని మహిమ కొరకు ఒక మందిని కట్టమన్నాడు. ఇక్కడ మందిని కట్టమన్నప్పుడు సొలొమోను బాలుడు, ఇంకా రాజు కాలే, రాజ్యాభిషేకం చేయలేదు అతనికి. అప్పుడు తన కుమారుడికి ఈ వస్తువులన్నీ అప్పగించి దేవునితో అంటున్నాడు, నా దేవా, ఏమంటున్నాడు? నా దేవా, నీవు హృదయ పరిశోధన చేయించు, యథార్థవంతులను ఇష్టపరుచున్నావని యథార్థ హృదయము గలవాడనై ఏమని వెండిచ్చాడు, బంగారం ఇచ్చాడు, ఇనుమిచ్చాడు, ఎత్తడిచ్చాడు. ఇవన్నీ నేను హృదయపూర్వకంగా నీకు నేను సమర్పిస్తున్నాను. చక్కని మాట. నేనైతే యథార్థ హృదయము గలవాడనై ఇవన్నీ మనపూర్వకముగా నేను ఇచ్చి ఉన్నాను. చేతుల దేవునికి స్తోత్రాలు చెప్పండి. కిందకు మాట చెప్పాడు, చదవండి. ఇప్పుడు ఇక్కడ నుండి నీ జనులను, ఎవరు? నీ జనులను నీకు మనపూర్వకముగా ఇచ్చుట చూచి నేను సంతోషించుచున్నాను. చేతుల దేవునికి స్తోత్రాలు చెప్పండి. రాజైన దావీదు అంటాడు, అయ్యా, నేను యథార్థ హృదయుడునై హృదయపూర్వకంగా నీకు కానుకలు ఇచ్చా, మందిరానికి ఇచ్చా, మందిర నిర్మాణ కొరకు ఇచ్చా. ఇప్పుడు ఈ నీ ప్రజలు ఉన్నారే, ఏ ప్రజలు? ఏమంటున్నాడు? ఇప్పుడు ఇక్కడ నుండి నీ జనులను మనఃపూర్వకముగా ఇచ్చుట చూచి నేను సంతోషించుచున్నాను. చేతుల దేవునికి స్తోత్రాలు చెప్పండి. గట్టిగా దేవునికి స్తోత్రం చేద్దాం. దైవ సన్నిధిలో కూడిన దేవుని బిడ్డలారా, విశ్వాసమైన నీవు హృదయపూర్వకంగా దేవునికి ఇవ్వటం నేర్చుకో. దేవుడు ఆశీర్వదిస్తాడు. నేను చాలా మందిని చూస్తూ ఉంటానండి. మీరు ఏమనుకోనండి చెప్తాను, ఏమనుకున్నా కూడా చెప్తానండి. అనుకోకపోయినా కూడా చెప్పవలసింది చెప్పేస్తానండి. మీ సొమ్ము అనవసరంగా హాస్పిటల్స్కి ఎందుకు అవుతుందో తెలుసా? ఎందుకు ఖర్చు పెడుతున్నారు? ఎందుకు ఖర్చు అవుతుంది మీ సొమ్ము? మీ కష్టార్జితో ఎందుకు వృధా అయిపోతుందో తెలుసా? దశంభాగాలు తీయవు, కానుకలు ఇవ్వవు, దేవుని పని ఇట్టు సహకరించో. హాస్పిటల్కి మొన్న ఒక ఆవిడ అంటుంది, అది ఏదో స్టాండింగ్ తీయాలంటుంది.
నేను స్టాండింగ్ కాదు సిట్టింగ్ కాదమ్మా. స్టాండింగ్ తీయాలి అట్లా అంటే అల్లాలి సారీ వెళ్ళినప్పుడు సిట్టింగ్ తీయమని, ఈ వాళ్ళకి స్టాండింగ్ ఇచ్చుకో, మళ్ళీ వెళ్ళినప్పుడు సిట్టింగ్ తీయమని అన్నారు. అది స్టాండింగ్ కాదు సిట్టింగ్ కాదు, స్కానింగ్ తీయడానికి అంటండి. పుస్తులు తాడు తీసేస్తాడు, ముత్తుడు ఫైనాన్స్లో పెట్టి డబ్బట్టుకెళ్ళి స్కాన్ చేయించిందని. ఉపవాస ప్రాంతాలు అప్పుడు పెట్టావా? కొత్త సంవత్సరం వస్తుంది ఇచ్చావా? హాస్పిటల్కి మాత్రం అప్పు చేసి పట్టుకుపోతున్నాం. అందుకనే దావీదు అంటాడు, ఇప్పుడు ఇక్కడనున్న ఈ చలిలో నీకు మన హృదయపూర్వకంగా నీకు ఇస్తారు, దాన్ని బట్టి నేను సంతోషిస్తానంటున్నాడు. ఎవరు? నేనుగా సంతోషించడం, దేవుడు సంతోషిస్తాడు. సకల ఆశీర్వాదములకు కారణభూతుడమైన దేవా, నీకెన్నో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు తెలుస్తున్నాను. ఇదిగో తండ్రి ఈరోజు ఆదివారం కార్యక్రమం ప్రభావ నీ ఆత్మ సాధనలు నడిపించే దేవ. పాటల్లో మీరున్నారు బాబయ్య, ఆత్మకూటంలో అలాగే ఆరాధనలో కూడా మీరు నడిపించిన దేవా, నీకెన్నో వందనాలు. అలాగే సాక్ష్యాలు పెట్టి అనేక మంది నీ నామాన్ని కనపరిచేటండి ప్రభా. అలాగే తండ్రి నీ భావస్థలను బట్టి ప్రభా ప్రజలకు కావున ఉత్తమాలు అర్థమైనతులు బయలుపరిచే దేవా, నీకు వందనాలు బాబు. ఇదిగో తండ్రి ప్రభా, నీకు ఇష్టానుసరిగా జీవించాలంటే, నీకు ఇష్టలుగా మేము ఉండాలంటే తండ్రి ప్రభా మాలో తండ్రి ప్రభా మొదటిగా యథార్థం కలిగి ఉండాలన్నావు తండ్రి. యథార్థవంతులు ఆయన నీకు ఇష్టం అన్నావు తండ్రి. అలాగే తండ్రి ప్రభా విశ్వాసం కలిగి ఉండమన్నావు తండ్రి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైన అసాధ్యం అన్నావు తండ్రి ప్రభా. మేమందరం కూడా విశ్వాసం కలిగి జీవించడానికి సహాయం. అలాగే తండ్రి ప్రభా మా మాటలతో సత్యవక్తలుగా ఉండాలి తండ్రి ప్రభా. మేము ఎల్లప్పుడూ సత్యం పలికే వారిగా ఉంటే తండ్రి ప్రభా నువ్వు ఇష్టపడతావని ప్రభా నీ మాట్లాడేదేవా, నీకు ఎన్నో వందనాలు. అలాగే తండ్రి ప్రభా మేము నీతిని న్యాయం అనుసరించి నడుచుకున్నప్పుడు తండ్రి ప్రభా నీకు ఇష్టముగా ఉంటా అన్నావు తండ్రి. నీకు వందనాలు బాబా. మా వల్ల ఎటువంటి ప్రభా నీతి న్యాయం లేకుండా ప్రవర్తించకుండా ప్రభా చక్కగా నీతిగా నిజాయితీగా యథార్థిగా జీవించే కృప దైత్యమని ప్రార్థిస్తూ వచ్చిన ప్రతి ఒక్క సంఘ బిడ్డలందరినీ కూడా మీరు పేరు పేరు జ్ఞాపకం చేస్తే ప్రతి ఒక్కరి హృదయంలో ప్రభా ఈ మాటలు ప్రభా ఈ వాక్యము ప్రతి ఒక్కరి హృదయములు నాటింపచేస్తుంది. 30 60 100 ఫలింపైనట్టుగా సహాయించి వారమంతా నీ రెక్కల చాటుని కాసి కాపాడమని, ఇంకా నీ దోస్తులు ఇంకా బలమైన పరిమిట్టుగా ప్రభా నీ సేవార్థమై మహిమతో వాడుకోమని ప్రార్థిస్తున్నాం. అలాగే వారి ప్రయాణంలో కాపుదల దైత్యమని దేశ విదేశాల్లో బహు బలముగా వాడుకోమని ప్రార్థిస్తున్నాం దేవా, నీకు వందనాలు. మా సంఘ బిడ్డలందరినీ కూడా మీరు దీవించి ఆశ్రయించమని జరగబోయే కార్యక్రమం అంతా ప్రభా నీ ఆత్మ స్వాధీనంలో నడిపించవలసిందిగా త్వరగా వస్తున్న యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకని మిక్కిలి బతి మరి ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి.